ఎన్డీటీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కుట్ర పని తప్పుడు కథనం ప్రసారం చేసిందని ఆయన అభిమానులు తెలుగుదేశం అభిమానించే ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు భారీ ఎత్తున కథనాలు ప్రసారం చేస్తున్నాయి. రాహుల్ కునాల్ ఆయన ఇంటర్వ్యూ చేశారు, లోకేష్ను కూడా చేశారు. ఎక్కడ దావోస్లో ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఆ ఇంటర్వ్యూ చెప్పే క్రమంలో చంద్రబాబు నాయుడు 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పబోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారు. అలా 2 సార్లు అని తర్వాత సవరించుకున్నారు. సవరించుకున్న దాన్ని శాటిలైట్ ఛానల్లో సరిగానే పెట్టారు, కానీ యూట్యూబ్లో మటుకు లేకపోతే ఇతర చోట్ల తప్పుగా అప్డేట్ చేశారు. దాన్ని అలాగే అట్టి పెట్టారు. ఆయన సవరించుకున్న తర్వాత కూడా దాన్ని అలా ఎందుకు చేయాలి? ఇది చంద్రబాబును అప్రతిష్టపాలు చేసే కుట్ర కదా. ఎన్డీటీవీ లాంటి జాతీయ ఛానల్ కూడా ఈ స్థాయికి దిగజారడం ఏంటి? ఈ పద్ధతిలో అగ్రహోదగ్గులు వాళ్ళు అవుతున్నారు. ఇందులో 2-3 విషయాలు కనిపిస్తాయి. ఎన్డీటీవీ అదానీ ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళకేమీ చంద్రబాబుతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యంగా ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది అదానీల ద్వారానే జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కుట్ర పనాల్సిన అవసరం లేదు. రెండవది 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, ఇప్పుడు నేను డాలర్లు అన్నట్టే ఉద్యోగాలు అనబోయి అనే ఒక పొరపాటు. ఎవరైనా తొందరపాటులో ఒక పదం తప్పు చెప్తారు, లేకపోతే ఒక మాట అనబోయి ఒక మాట అంటారు. అటువంటివి ప్రసారం చేసినంత మాత్రాన, వచ్చినంత మాత్రాన ఇంకా కుట్ర అయిపోతుంది, వాళ్ళ ప్రతిష్ట పోతుంది. అది కుట్ర ఒక్కర్లేదు. రెండోది దానివల్ల ఆ పెద్ద నాయకులకు, కీలకమైన బాధ్యతల్లో ఉన్న వాళ్ళకు పెద్ద తలకిందులు అయ్యేది కూడా ఏమీ ఉండదు. అది ఒక్కోసారి ఒక చోట చేయడానికి అవకాశం ఉండి ఇంకో చోట చేయడానికి ఉండకపోవచ్చు. అది ఉన్న ఫలాన వెళ్ళిపోయి ఉండొచ్చు. రెండో విషయం ఏమంటే, వెళ్ళిపోయింది కదా ఉన్నిలే, ఎటు తిరిగి తర్వాత చెప్తారు కదా అనే ఉద్దేశం కూడా కావచ్చు. ఎవరికైనా కామన్ సెన్స్ కదా, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు కదా. కాబట్టి ఇదేదో పొరపాటు జరిగిందని అనుకుంటారు అని. ఇంకొకటి అండి, చాలామంది వీరు రాజకీయ నాయకులే కాదు, సినిమా వాళ్ళు, లేకపోతే సెలబ్రిటీలు, పెద్ద పెద్ద ఏమనాలి అధికార హోదాల్లో ఉన్నవాళ్ళు చెప్పే ఇంటర్వ్యూల్లో ఒక్కోసారి ఒక పదం కొంచెం తడబడవచ్చు, పొరబడవచ్చు. దాన్ని వాళ్ళు తర్వాత దిద్దుకుంటారు. అది సహజంగా ఉండటం కోసం కూడా అలా పెడుతుంటారు. దాన్ని అలా పెట్టినంత మాత్రాన అంటే వాళ్ళకి 2 తప్పులు ఇక్కడ, 2 ఆలోచనల్లో పొరపాటు. ఒకటేమో దానివల్ల వాళ్ళకేం జరుగుతుందని కుట్ర పన్నారు అనేది ఒకటి. రెండోది దాంతోనే వీళ్ళకి వచ్చే నష్టం అంతటితోనే ఏమవుతుంది, నేను ఇలా అనుభవం అలా అన్నాను అని చెప్పొచ్చు. స్పష్టంగా చెప్తారు కదా, సవరించింది కూడా అక్కడ ఉంటుంది కదా. ఒకవేళ అలా కాకుండా కావాలని తప్పుగా చెప్తే, ఇప్పుడు ఆ మాటకు వస్తే మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చేస్తూ ఆయన మాట్లాడినప్పుడు సమకాలికులు అన్న పదం ఆయనకు తట్టలేదు. సమకాలి అనేదో అని ఒకటి తడబడి మళ్ళీ సమకాలికులు అన్నారు. దీన్ని షార్ట్స్ పెట్టి ప్రచారం చేస్తున్నారు కదా. లోకేష్ను గురించి, చంద్రబాబు గురించి కూడా అలా పెట్టారు కదా. చాలా దారుణం ఏమంటే, తెలుగు మీడియాలో మరీ ముఖ్యంగా ఉచ్చారణలో ఉదాహరణ గారు అనబోయే ఎవరి గురించైనా గాడు అంటేనో పొరపాటు. అది ఒక్కోసారి వేగంగా జరిగిపోవచ్చు. లైవ్ టెలికాస్ట్లు ఉంటాయి, ఇలా దిద్దకుండా కొంతమంది పెడుతుంటారు, జరుగుతుంటాయి. వీటి మీద ఎన్ని స్టోరీలు ఇస్తుంటారో వీళ్ళే. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా కదా, అది కూడా ఈ 2 రోజుల్లోదే కదా. ఇప్పుడు ఎన్డీటీవీకి రాజకీయంగా ఒప్పందాల రీత్యా కూడా, అదాని ఒప్పందాల రీత్యా కూడా చంద్రబాబు నాయుడుకి అంత వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. రెండోది ఏదో కుట్రతో చేశారని భావించాల్సిన అగత్యం అంతకన్నా లేదు. దానివల్ల చంద్రబాబుకి వచ్చే నష్టం అసలే లేదు. ఇంక ఇప్పుడు 23 లక్షల కోట్ల విషయం పక్కన పెడదాం. 23 లక్షల ఉద్యోగాలు అయితే వచ్చేసాయా? అది కూడా కంటెన్షియస్, అది కూడా వివాదాస్పదమైన అంశమే. లక్షల్లో ఉద్యోగాలు వచ్చేసాయి. ఎక్కడ వచ్చాయి? ఉద్యోగాలకు సంబంధించి ఇంకా చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కదా. ఇంకోటి పదాలు ఇవన్నీ ఎలా వాడేస్తున్నారు, చాలా ఇంకా లక్షల కోట్లు ఇది ఊత పదంలాగా వాడేస్తున్నారు. కానీ నిజానికి ఒక అంశం గుర్తించాలి ఇక్కడ. భారతదేశానికి సంబంధించి ఎఫ్డిఐల లోపలికి వస్తున్న దానికంటే బయటికి పోవడం ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో. ఇది నిన్నటి శుక్రవారం నాటి హిందూ పత్రిక, హిందూ ఆర్థిక బిజినెస్ పేజీ. నెట్ ఎఫ్డిఐ నెగిటివ్ ఫర్ 4th month in a row in November 2025.
అంటే 4 నెలలుగా భారతదేశంలో ఎఫ్డిఐలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బయటికి వెళ్ళిపోవటం ఎక్కువగా ఉంది లోపలికి వచ్చేదానికంటే. ఎఫ్ఐఐలు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అవి ఎలాగో పోతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఎఫ్డిఐలు కూడా తగ్గుతున్నాయి అని చాలా స్పష్టమైన లెక్కలతో ఇది చెప్తూ ఉంది. కొద్దిగా ఇది పెరిగినప్పటికీ, ఉదాహరణకు నవంబర్లో ఎఫ్డిఐలు దేశంలోకి వచ్చింది 6.4 బిలియన్. అయితే ఇది నవంబర్ 2024 కంటే 22.5% ఎక్కువ ఇది ఇన్ఫ్లో. కానీ బయటికి వెళ్ళింది 6.5 బిలియన్. అంటే వచ్చింది 6.4 బిలియన్ అయితే డాలర్లు, బయటికి పోయింది 6.5 బిలియన్. కాబట్టి భారతదేశం పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ కొంచెం మెరుగ్గా ఉంది. వచ్చిన ఎఫ్డిఐ ఒప్పందాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉంది, టాప్లో ఉంది, ఫస్ట్లో ఉందని వార్తలు వచ్చిన మాట నిజమే. కానీ ఇది 2023-24లో కూడా ఉంది. ఉదాహరణకు నేను ఇందాక చూసా చాట్‌జీపీటీలో అందరూ ఏం చెప్తున్నాయి అవి అంటే 2021-22లో $85 మిలియన్ల వస్తే 2023-24లో 2,85,000 మిలియన్లు వచ్చాయి అని చెప్తూ ఉంది. అప్పుడు కూడా అదానితో ఒప్పందం ఉందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2023-24, 24-25 ఇప్పుడు నేను అంటుంది చంద్రబాబు నాయుడు చొరవ, లోకేష్ చొరవ వీటి వల్ల కొంత పెరిగి ఉండొచ్చు. కానీ 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, జాతీయంగానే ఒక తగ్గుదల ఉన్నప్పుడు దాన్ని మించి ఏదో చాలా ఎక్కువగా వచ్చింది, దానివల్ల లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పుకోవడం అతిశయోక్తి. ఇంకా రెండో విషయం, కోవిడ్ కాలంలో తగ్గుముఖం పట్టిన ఈ పెట్టుబడులు లేదా జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల రాలేదు అని మనం భావించినా కానీ 2023-24లో కూడా పెరిగాయి. అంటే పెరుగుదలలోనే ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆర్థిక చిత్రం. నిజంగా రియలైజ్ అయినవన్నీ, వాస్తవ రూపం దాల్చినవన్నీ. ఇది మనం తర్వాత ఈ లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది. వీటి అన్నిటిని చూడకుండా ఎన్డీటీవీ ఏదో కుట్ర పని ఎవరు అనుకూలంగా రాసిన వాళ్ళేమో చాలా నిజాయితీగా రాసినట్టు, కొంచెం విమర్శనాత్మకంగా చేసిన వాళ్ళు కుట్ర పన్నినట్టు. ఇదిగో తడబడరా మనుషులు. మీరు చూడండి ఒకసారి, పెద్దవాళ్ళపై అది సహజంగా కూడా ఉంటుంది. వీళ్ళు అడగటము ఇదంతా చిన్న ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. అది మీరొక్కటి పాఠాలు తొందరగా మర్చిపోతూ ఉంటారు. దీపక్ రెడ్డి అంతకుముందు ఇండిగో విమానాలకు సంబంధించిన సంక్షోభం వచ్చినప్పుడు అవసరాన్ని మించి ఆర్నబ్ గోస్వామి మీద దాడి చేయటం, తెలుగుదేశం దాడి చేయటం తప్పు అని చంద్రబాబు నాయుడు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళను మందలించారు. నిజానికి ఆర్నబ్ గోస్వామి మీద నేను చాలా విమర్శలు చేస్తాను, కానీ వాళ్ళకి అనుకూలమే, మోదీకి చాలా అనుకూలం. అర్నబ్ గోస్వామి మీద అలా చేసినందుకు చంద్రబాబు నాయుడు దీపక్ రెడ్డిని తర్వాత అట్లాంటి మాట్లాడిన వాళ్ళని కూడా అప్పట్లో విమర్శించారు, సరికాదని కూడా మందలించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీటీవీతో జాతీయ మీడియా తగ్గిపోయింది, కుట్ర పడిందని అవసరమండి ఇది అంతా? మరి అంత అత్యుత్సాహంతో అందరూ మనలాగే కీర్తించాలి, అందరూ మనం ఆలోచించినట్టు ఆలోచించాలంటే జరగదు. అది అనుకూలంగా ఉన్న వాళ్ళైనా ఇట్లా చేస్తే ఎలా ఉంటుందని వాళ్ళు అనుకోవచ్చు. లేదు సాంకేతికంగా లేకపోతే వ్యవస్థల్లో కొన్ని జరిగిపోవచ్చు. అన్నీ కుట్రలు కాదండి.